హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో చౌడమ్మకి పూలమాలనేమో పెట్టారండి. అది ఒక సైడ్ కిందికి వేసేసుకుందమ్మా. అలాగే ఉందన్నమాట. అది ఎవరు తీస్తానే లేరు. తీస్తారేమో రోజు చూస్తా కానీ ఎవ్వరు తీయట్లేదు అనమాట. సో ఈ రోజు వచ్చేసి పున్నమి రోజు వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను. సో మార్నింగ్ లేసేసరికి బాగా లేట్ అయిపోయిందండి. ఏకున్నా 4కు లేద్దాం అనుకుంటూ పడుకున్నానా, కానీ అస్సలు గుర్తుకులేదు. 6కి మెలకు వచ్చింది. బయట చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో, అసలు ఏ వెహికల్స్ తిరగట్లేదు. ప్రశాంతమైన వాతావరణం ఉందన్నమాట. ఇంకా వంటింట్లోకి వచ్చి పొయ్యి క్లీన్ చేసేసుకుంటున్నాను. సో నాకు ఇష్టమైంది వంటింట్లో పొయ్యేనండి. ఎంత బాగుంటుందంటే ఈ పొయ్యి 4 పొయ్యిల మీద పెట్టి వంట చేస్తుంటే అసలు చేసే కొద్ది చేయాలనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది వంట చేసేటప్పుడు ఒక ఎత్తు, క్లీనింగ్ చేస్తే ఉంటుందండి వంటింటికంతా అందం వచ్చేస్తుంది. అంత బాగా కనిపిస్తుంది అనమాట. గ్లాస్ అయితే మెల్లమెల్ల మెరిసిపోతుంది అనమాట తూడ్చేసరికి. చాలా వెయిట్ ఉంటుంది. సో నిన్న కూడా నాకు ఎవరో కాల్ చేసి అడిగారు, మీ స్టవ్ ఎక్కడ తీసుకున్నారక్క అని చెప్పేసి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. 10,000 పడింది. నేను తీసుకోలేదు యాక్చువల్గా, దీని స్టోరీ చాలా ఉంది. ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు కూతురు తీసుకెళ్ళింది అనమాట. సో వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అని చెప్పేసి మేము తీసుకున్నాం అనమాట. మాకు స్టవ్ లేదని చెప్పేసి ఆ విధంగా మా ఇంటికి వచ్చింది అనమాట ఈ స్టవ్. క్లీనింగ్ చేసినామంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ పెట్టే ఉన్నాయి కదా ఐరన్వి, అవైతే ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ లైటర్ అనమాట. లోపల మనకి బ్యాటరీ వేసుకున్నామంటే ముందర బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గానే లైటర్ వస్తుంది. బట్ నాకు అది పోయిందనమాట, బ్యాటరీస్ అయిపోయినాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు లైటర్ని యూజ్ చేస్తున్నాను. అక్కడ మనకి రౌండ్గా చుక్కలాగా కనిపిస్తుంది చూసారా, ఆఫ్ చేసి ఆన్ చేసే దగ్గర, అది వచ్చేసి లైటర్ అనమాట. సో దాని కనెక్షన్ కూడా పోయింది. అది పెట్టిద్దామంటే ఇక్కడ ఈ పొయ్యిలు చేసే వాళ్ళు ఎవరు లేరు అనమాట. ఇంకా లక్ష్మి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. నాకు ఇంకా పూజ ఈరోజు చాలా టైం పడుతుంది. మినిమం 4-5 అవర్స్ ఈజీగా పడుతుంది నాకు. సో కాబట్టి నేను తను వచ్చేంత వరకు వెయిట్ చేశానంటే ఇంకా లేట్ అయిపోతుందని వంటింటి కాడికి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అక్కడికి నాకు పని అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను, ఇల్లంతా క్లీన్ చేసుకొని. సో ఈరోజు పున్నం అనమాట. పున్నం యాక్చువల్గా అయితే రేపు, కానీ పరిపూర్ణానంద స్వామి నిండు పున్నం అంటే ఈరోజు సాయంత్రం 6:75 వస్తుంది అన్నమాట. 45 నిమిషాలకు వస్తుంది పున్నము. సో కాబట్టి నిండు పున్నం ఉన్న రోజే పూజ అన్నది మొదలు పెట్టించారనమాట పరిపూర్ణానంద స్వామీజీ గారు. సో కాబట్టి ఈరోజు పున్నం పూజ చేసుకుంటాము. రేపు నార్మల్గా డేలోకి వచ్చేస్తుంది అనమాట. రేపు మధ్యాహ్నం ఇంతవరకు ఉంటుంది పున్నము. సో కాబట్టి ఈరోజు పున్నం పూజ. అమ్మలందరూ చూడండి ఎలా కూర్చున్నారో, చూపిస్తాను నన్ను. అందరూ సిద్ధంగా కూర్చున్నారనమాట అభిషేకానికి. రెడీ అయ్యి కూర్చున్నారు. ఇంకా రెడీ చేస్తుంది నా కూతురు అని చెప్పేసి అందరు కింద కూర్చున్నారు. సో ఈ పసుపు కొమ్మలు అన్నీ కూడా నేను మళ్ళీ ఈరోజు ఏం చేస్తానంటే, మన గోదర్బార్ నుంచి తెప్పించినటువంటి పసుపు ఉంది కదండి, ఆ పసుపుని కొంచెం నీళ్ళల్లో వేసి దాంట్లో మళ్ళీ నేను ఇలా తడిపేసి పెడతానమాట. అట్లా తడిపి పెట్టడం వల్ల పచ్చగా ఉంటాయి. చూసారా, ఇప్పుడు కూడా పచ్చగానే ఉన్నాయి. సో ఇంకా పచ్చగా అయిపోతుంది. అవి పచ్చగా ఉండటం వల్ల అమ్మకు వేసిన తర్వాత చాలా కలగా ఉంటుంది. అలాగే ఎల్లమ్మ తల్లిని కూడా కడుగుతాను ఈరోజు పున్నం కాబట్టి. అమ్మకు పూజ చేసేస్తాను అనమాట. సో పువ్వులు అయితే ప్రజెంట్ ఏం రాలేదు, పువ్వులక్క రాలేదు ఇంకా. పూజ ఫోన్ చేయాలి ఆమెకి. ఇంకా క్లీనింగ్ చేస్తున్నాను అనమాట అంతా. ఇలా అంతా క్లీనింగ్ చేసేసుకుంటాను. సో కామాక్షి స్తోత్రం పెట్టాను. ఇలా ఇంకా దేవుడివి పెట్టేసుకొని వింటూ పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా నేను స్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటూ ఉంటే లక్ష్మి బయట అంతా క్లీన్ చేసింది. ఈరోజు ఇంటి ముందు పేడ రంగు జల్లమని చెప్పాను, కానీ ప్యాకెట్స్ అయిపోయినాయంట. నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటా, చూసుకెళ్ళాను ఈసారి. నేను కాళ్ళకు పసుపు పూసేసుకొని ఇంకా ముగ్గు నేనే వేసుకుంటాను అనమాట. ఏవైనా పండగలు కానీ స్పెషల్ పూజలు ఉన్నాయంటే ఖచ్చితంగా నేనే వేసుకుంటా. ఎందుకంటే లక్ష్మికి ఇట్లా లోటస్ వేయటం రాదు. చిన్న ముగ్గులు అయితే వేస్తుంది, రోజైతే తనే వేస్తుంది, కానీ ఇంకా మిగతా ఎప్పుడన్నా అయితే నేనే వేసుకుంటాను అనమాట. కానీ ఈరోజు ఆ పేడ రంగు జల్లనందుకు ఇంటి ముందు బోసిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. కానీ పర్వాలేదు, ముగ్గేస్తే రోడ్డు పైన కళ వచ్చేస్తుంది నీళ్లు జల్లి ముగ్గేసినామంటే. ఇంక ఇంట్లోకి వచ్చేసి కాఫీకి అయితే పెట్టేశాను. ఈరోజు ఫాస్టింగ్ ఉంటానన్నమాట. సాయంకాలం పూజ అయిపోయి అమ్మకు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేంతవరకు అసలు ఏమీ తినను. మోస్ట్లీ అసలేం తినకుండా ఉంటా. లేదంటే కాఫీ, లేదంటే కనుక పాలు మోస్ట్లీ తాగనులేండి. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం పాలు తాగినామంటే ఇంకా కడుపులో తిప్పినట్టుగా అవుతుంది. నాకైతే అలాగే అవుతుంది. నేను కాఫీ అన్నా తాగి ఉంటానేమో కానీ
టీ కానీ పాలు కానీ తాగను. ఇంకా పండ్లు కూడా ఇంతవరకు అయితే ఎప్పుడు తినలేదు. ఈ పూజలు చేసేటప్పుడు కాఫీతోనే అడ్జస్ట్ అయిపోతాను అనమాట. సో 2 times తాగుతాను. మార్నింగ్ ఒకసారి తాగుతాను, మళ్ళీ మధ్యలో ఒకసారి తాగుతాను, ఇంకా ఈవినింగ్ కూడా ఒకసారి తాగుతాను అంతే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి పౌర్ణమి రోజు నాకు పూజ స్టార్ట్ అయ్యి సాయంకాలం రాత్రికి అనేసరికి చాలా టైం పడుతుంది. సో ఆ బ్లాగ్ ఆల్రెడీ నేను తులసి బొటిక్ బ్లాగ్స్లో షేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంది. పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది అందులో షేర్ చేశాను. ఇంక ఇక్కడ కాఫీకి పెట్టేసిన తర్వాత కంచార్తులన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. కంచార్తులు అయితే రోజు క్లీన్ చేసుకున్నానండి. రోజు క్లీన్ చేసుకోలేదంటే కనుక అవి నల్లగా అయిపోతాయి. నేను ఖచ్చితంగా దీపాలు, హారతి పలక, అమ్మకు పెట్టే నైవేద్యం పెట్టే ప్లేట్, అమ్మకు పెట్టే నీళ్లు పెట్టే గ్లాసులు, వెండి గ్లాసులు, ఇవన్నీ కూడా నేను రోజు కంపల్సరీ పీతాంబర్ సర్ఫ్ వేసి పెట్టేసుకుంటాను అనమాట. క్లీన్ చేసేస్తాను. అలాగే మనకు నిమ్ముప్పు అని చెప్పేసి బయట దొరుకుతూ ఉంటుంది కదా, ఆ నిమ్ముప్పుని కొంచెం నీళ్ళల్లో వేసి ఇందులో వేసామంటే కనుక భలే నీట్గా అయిపోతాయి. నేను అందుకే నిమ్ముప్పు కలిపినటువంటి నీళ్ళని సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. ఇంతలోపు పూలు వచ్చాయి. సో పూలు తీసుకుందామని చెప్పేసి బయటకు వస్తే అక్క రాలేదనమాట. అక్క వాళ్ళ హస్బెండ్ని అయితే పంపించింది పువ్వులకి. పువ్వులైతే అమ్మకి నిన్న బెంగళూరు నుంచి తెప్పించాను సంపెంగ పువ్వులు. కాకపోతే ఏంటంటే అవి వాడిపోయినాయి అనమాట. అవి సాయంకాల పూజకు కావాలని చెప్పేసి ఇప్పుడు ఈ పూలు తెప్పించాను. ఇంకింతలోపే కొంచెం అన్ని కంచార్తులన్నీ కడిగేసేసుకొని కాఫీ తాగుదాం. కొద్దిగా కాఫీ తాగిన తర్వాత పూజ దగ్గరికి వెళ్దామని చెప్పేసి మళ్ళీ కాఫీ తాగడానికి అయితే కూర్చున్నాం. యాక్చువల్గా అయితే మనం పూజ చేసేటప్పుడు ఒట్టి కడుపుతో చేయకూడదంటండి. ఖచ్చితంగా అదేమంటారు కాఫీ కానీ పాలు కానీ తాగాలంటారు. మనం ఏదైనా సత్యనారాయణ వ్రతం కానివ్వండి, పూజలు ఏదైనా చేసినప్పుడు అయ్యగారు ఒట్టి కడుపుతో కూర్చొనివ్వరు అనమాట. సో కాబట్టి నేను కూడా అలాగే కాఫీ తాగుతాను అనమాట. మోస్ట్లీ పొద్దున్నే అయితే కనుక తాగను. అదే ఏకన 3-4 లేసాను అనుకోండి, అప్పుడైతే తాగను. ఈరోజు లేట్ అయిపోయిందనమాట. 8 అవుతుంది నేను పూజ స్టార్ట్ చేసేసరికి. సో కాబట్టి ఇంక ఇప్పుడు కాఫీ తాగాల్సిందే ఖచ్చితంగా, లేదంటే కనుక ఇంకా మళ్ళీ కడుపులో తిప్పినట్టుగా అవుతుంది కదా, అందుకని చెప్పేసి. సో పటాలు మొత్తం కూడా ఈరోజు క్లీనింగ్ అన్నది చేసేసుకుంటాను అనమాట. సో మిగతా ఫ్రైడే మాత్రం విగ్రహాలందరికీ అభిషేకాలు చేసుకుంటాను. రోజు కంచార్తులు కడుగుతాను. ఫొటోస్ మాత్రం వారానికి ఒకసారి ఇంతకుముందు కడిగేదాన్ని, కానీ ఇప్పుడు కడగట్లేదు. ఎందుకంటే టైం సరిపోదు నాకు. అందులోనూ ఫోటోలు మా ఇంట్లో దండిగా ఉన్నాయి కాబట్టి వారానికి ఒకసారి కడగట్లేదు అనమాట. నెలకు ఒకసారి పెట్టుకున్నాను. విగ్రహాలు మాత్రం కంపల్సరీ వారానికి ఒకసారి అభిషేకం చేస్తాను. రోజు ఉదయం సాయంత్రం దీపం అయితే ఎంత రాత్రి అయినా సరే నేను ఇంటికి వచ్చిన తర్వాత దీపం అయితే వెలిగిస్తానండి. 10 అయిందా, 9 అయిందా, 8 అయిందా, ఈ టైంలో పూజ ఇట్లయితే ఏమి ఉండదు అనమాట. ఎంత టైం అయినా సరే ఎక్కడికన్నా వెళ్ళినా వచ్చిన తర్వాత పూజ చేసుకుంటాను. ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నానంటే 6కి ఎగ్జాక్ట్గా దీపం వెలిగించేసుకుంటాను నేను. ఒకవేళ నేను షాప్కి వెళ్ళేది ఉందంటే కనుక 5 నుంచి 5:30 లోపు దీపం వెలిగించేసేసి 5:30 కల్లా షాప్కి వెళ్ళిపోతాను అనమాట. సో ఇక్కడ పూజా మందిరంలో మనము ఏదైనా మంచి సువాసన వచ్చేలాగా ఏదైనా చల్లి పసుపు రాసి ముగ్గు పెడితే ఎంత మంచి వాసన ఉంటుందంటే, నేనైతే అమ్మవారికి లావెండర్ యూజ్ చేస్తాను అనమాట. అవి పూజా స్టోర్లో దొరుకుతాయి. పూజా సామాన్ల దగ్గరికి వెళ్ళి మనము మంచి సుగంధ ద్రవ్యాలు ఇవ్వండి అంటే అన్నీ ఇస్తారండి. అక్కడ తెచ్చుకుంటాను అనమాట నేనైతే. ఈ లావెండర్ని అమ్మకు అభిషేకం చే నీళ్ళల్లో కూడా కొంచెం వేసి ఈ నీళ్ళల్లో కుంకుమ, పసుపు, పువ్వులు, అక్షతలు, గంధము అన్నీ వేసి లావెండర్ అన్నీ వేసిన తర్వాత ఫస్ట్ గంగమ్మకు ఆహ్వానం చేస్తానన్నమాట. సో నాకు ఇది ఎప్పుడు నేర్చుకున్నాను నేను ఇది అంటే, అమ్మ వాళ్ళు ఒక 6 years బ్యాక్ అనుకుంటా, 6 years 7 years బ్యాక్ మండలంలో పార్వతీదేవిది విగ్రహం లేకేండి అనమాట. అందుకని అక్కడ అమ్మ అప్పుడెప్పుడు అనుకునిందంట. అప్పుడు చేసినప్పుడు అయ్యా ఇలా చేపించాడనమాట. ఫస్ట్ మనం గంగమ్మ తల్లికి ఆహ్వానం పలికి గంగమ్మకు పూజ చేసుకొని, గంగమ్మకు పూజ చేసినటువంటి ఆ నీళ్ళతో అమ్మకి కానీ మనం అయ్యకి కానీ ఎవరికైనా సరే అభిషేకాలు చేసుకున్నాము అంటే కనుక మంచిదమ్మా అని చెప్పేసి అన్నారు. సో అప్పటి నుంచి నేను ఇలాగే చేసుకుంటాను అనమాట. సో ఇంకా విగ్రహాలందరినీ కూడా ఇలా తాంబానలో కూర్చోబెట్టేస్తానమాట. ఇంకా రండి స్వామి వచ్చి కూర్చోండి, మీకు అభిషేకం చేస్తాను అని చెప్పేసి. మా కామాక్షి అయితే అసలు అభిషేకం చేసేటప్పుడు కిలకిల నవ్వుతూనే ఉంటుంది. ఎంత ముద్దుగా నవ్వుతుందో, పసుపు నీళ్ళు పోసామంటే ఇంకా బాగా నవ్వుతుంది అనమాట. సో ఇలా అందరికీ ఇంకా అవే నీళ్ళని పోస్తూ ఓం శ్రీ మాత్రే నమః అని కానీ, శివయ్య కోసేటప్పుడు ఓం నమ శివాయ అని,
లక్ష్మీ అమ్మకు అలాగే కామాక్షి అమ్మకు పోసేటప్పుడు మాత్రం ఓం శ్రీ మాత్రే నమః ఈ మంత్రాన్ని అనుకుంటూ ఫోన్లో వచ్చేసి ఏవో ఒకటి దేవుడి పాటలు పెట్టుకుంటానండి. ఆ పాటలు వింటూ నేను అభిషేకం చేసుకుంటూ పూజ చేసుకుంటాను. పూజ అయిపోయేంత వరకు కూడా నాకు ఎక్కువ దేవుడివి పెట్టుకోవడం నాకు అలవాటు అన్నమాట. ఇలా ఉట్టి నీళ్ళతోని, పసుపుతోని, గంధంతోని, కుంకుమతోని ఇలా అన్ని నీళ్ళతో అభిషేకం చేసుకుంటాను అనమాట. సో ఇంతకుముందుకు కర్నూలు నుంచి వచ్చేటప్పుడు పాలు తీసుకొచ్చుకుంటుంటే కాబట్టి ఆవు పాలతో కూడా అభిషేకం చేసుకుంటుంటే ఇంక ఇక్కడ ప్యాకెట్ పాలు తెప్పించి చేపించడానికి ఎందుకో నాకు మనసు ఒప్పుతలేదు. అందుకే నేను ఇంకా ఉత్త పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళు ఈ నీళ్ళతో చేసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి దండలకి పసుపు నీళ్ళల్లో అద్దుతానని చెప్పాను కదా. ఈ పసుపు అన్నది నార్మల్గా మనము ఇంట్లో వంట చేసుకోవడానికి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఆ పసుపు అయితే మాత్రం బాగుండదండి. ఇది వచ్చేసి గోదర్బార్ పసుపు అనమాట, ఒరిజినల్ పసుపు. ఈ పసుపులో మనం ఇలా అద్ది తీసామంటే కనుక నెల వరకు అదే కలర్ అట్లే ఉంటుంది అనమాట. మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట. ఈ కలర్ కూడా తొందరగా పోదండి. కలర్ కాదు కాబట్టే పోదు, ఇది ఒరిజినల్ పసుపు కాబట్టి మంచిగా తయారు చేసినటువంటి గోదర్బార్ ప్రోడక్ట్స్ అనమాట. మనం కాళ్ళకు పూసుకుంటే కూడా కాళ్ళకి ఎంత కలగా ఉంటుందో, నార్మల్ ప్యాకెట్ పసుపు పూసుకుంటే కాళ్ళకి కొంచెం ఒకసారి అట్లా మనం కాళ్ళు కడుక్కున్నామంటే వెంటనే పోతుంది. ఇది అలా పోదనమాట. కాళ్ళు ఎంత కలగా ఉంటాయో నాకు. అందుకే ఈ పసుపు బేకనని నేను తెప్పించుకున్నా, అమ్మకి సపరేట్గా పసుపు మాలలకు పెట్టడానికి, పూజకి నేను ఎప్పుడైనా కాళ్ళకు పూసుకుంటే ఉండని అన్నట్టుగా నేను సపరేట్గా పసుపు అయితే తెప్పించుకున్నాను అనమాట గోదావరి నుంచి. ఇంకా అందరికీ అభిషేకాలు చేసేసి అమ్మలందరికీ బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకొని మాటలు చెప్పుకుంటే వాళ్ళకి అన్నీ చేసేసరికి నాకు దాదాపుగా అంటే 10 దగ్గరికి అయ్యింది. 2 గంటల సేపు పట్టింది అనమాట. ఇంకంత వీడియో మనం షూట్ చేసినా కూడా 2 గంటల వీడియో పోస్ట్ చేయలేం కాబట్టి కట్ చేస్తూ నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అందరినీ కూర్చోబెట్టేశాను అనమాట, ఎవరి ప్లేసెస్లో వాళ్ళు. ఈరోజు పూజ కాబట్టి కలశం ముందు పెట్టుకుంటాను. కలశం వచ్చేసి నేను దాదాపుగా అంటే ఒక 15-17 ఏళ్ళు అవుతుంటుందండి. కలశంని నేను రోజు పెట్టుకుంటాను. చాలామంది కలశం రోజు పెట్టుకోరు కదా, కానీ మా ఇంట్లో అయితే రోజు ఉంటుంది. నేను పువ్వుల పూజ చేసినప్పుడు ఫస్ట్ పెళ్ళి కాకముందుకు ఒకసారి చేశాను, పెళ్ళైన తర్వాత ఒకసారి చేశాను. అప్పుడు చేసినప్పుడు అయ్యో నువ్వు రోజు పూజ చేసుకుంటా అంటే రోజు పెట్టుకోవచ్చమ్మా ఏం కాదు అని చెప్పేసి అన్నాడు. అప్పటి నుంచి నాకు ఎప్పుడు కలశం ఉంటుంది అనమాట. సో ఇలా ఇంకా అమ్మని ముందు కూర్చోబెట్టి కొన్ని ఏవో సంపెంగ పువ్వులు 108 పువ్వులకు ఎక్కువైన పువ్వులని ఇలా అమ్మకి పెట్టేసుకొని పూజలు అయితే చేసేసుకుంటున్నాను అనమాట. చాలా ఇరుకుటంగా ఉంటుందండి నాకు పూజ చేసేదానికి. నేను అమ్మ ముందు అద్దం పెట్టుకున్నాను కుర్చీలో కదా, ఎదురుగా ఉండి చేయడానికి రాదు, సైడ్కి ఉండి చేస్తూ ఉంటాను అనమాట. చాలా ఇరుకుటంగా ఉంటుంది. కానీ అమ్మ దగ్గర ఉన్నంతసేపు ఎంత ఆనందంగా ఉంటుందంటే నాకు అంత ఆనందంగా ఉంటుంది. చూసారా సంపెంగ పువ్వులు సగం వాడిపోయినాయి, కానీ ఇంకా తప్పదు చేయాలి ఈరోజు ఆ పువ్వులతోనే కాబట్టి తెప్పించుకున్నాను అనమాట. ఇంకా అలాగే నేను ఈరోజు శ్యామలమ్మకు కూడా గ్రీన్ కలర్ కుంకుమతో బొట్టు పెట్టేశాను అనమాట. గ్రీన్ కలర్ కుంకుమ సపరేట్గా తెప్పించుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. సో మా అమ్మ ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా మీరు కామెంట్స్లో తెలియచేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈవినింగ్ పూజ వ్లాగ్ నేను మంజుల తులసి బొటిక్ వ్లాగ్స్లో షేర్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఆ ఛానల్కి వెళ్ళి చూడండి. బాయ్ అండి.